నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎంకే క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ప్రపంచాన్ని షాక్ గురి చేసిన ఒక ఒంటరి పెంగ్విన్ గురించి. ఇది సినిమా కథ కాదు, కల్పితం కాదు, నిజంగా జరిగిన సంఘటన. ఒక చిన్న పెంగ్విన్ తన గుంపు నుండి విడిపోయి జీవితం ఉన్న సముద్రం వైపు కాకుండా మరణం ఉన్న మంచు పర్వతాల వైపు నడిచింది. ఎందుకు? ఆ పెంగ్విన్ ఏమనుకుంది? ఆ రోజు అక్కడ ఏమీ జరిగింది? వింటుంటే గుండెను తాకే ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం. 2007లో జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్ట్జాగ్ ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీ పేరు ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అంటార్కిటికాలో జీవించే జీవుల గురించి, అక్కడి మంచు ప్రపంచం గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. అక్కడ వేలాది ఎడెలీ పెంగ్విన్లు ఒకేసారి సముద్రం వైపు వెళ్తుంటాయి. ఎందుకంటే సముద్రంలోనే వాటికి ఆహారం దొరుకుతుంది. అది వాటి జీవితం, వాటి బతుకు దారి. కాని అందరి మధ్యలో ఒక పెంగ్విన్ మాత్రం వేరే దిశలో నడవడం మొదలుపెట్టింది. అది సముద్రం వైపు కాదు, మంచుతో కప్పబడిన ప్రమాదకరమైన పర్వతాల వైపు. ఆ ప్రాంతంలో ఆహారం లేదు, నీరు లేదు, జీవించడానికి అవకాశం లేదు. అంటే అది నడుస్తున్న దారి నేరుగా మరణం వైపు. ఈ విషయం చూసిన డాక్యుమెంటరీ టీం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే సాధారణంగా పెంగ్విన్లు గుంపుతోనే ఉంటాయి. అవి ఒంటరిగా ఇలా దూరంగా వెళ్లవు. ఆ పెంగ్విన్ దాదాపు 70 కిలోమీటర్ల దూరం లోపలికి నడిచిందని చెప్తారు. అంటే మనుషులకి కూడా అసాధ్యంగా అనిపించే దూరం. అక్కడ శాస్త్రవేత్తలు ఏమంటారంటే, కొన్ని పెంగ్విన్లు మానసికంగా గందరగోళానికి గురవుతాయి, దారి తప్పిపోతాయి, లేదా వాటి మెదడులో దిశలను గుర్తించే సామర్థ్యం దెబ్బతింటుంది. కానీ ఈ సంఘటన చూసిన చాలామంది మాత్రం వేరేలా ఆలోచించారు. ఆ పెంగ్విన్ ఒంటరితనంతో బాధపడిందా? అది తన జీవితాన్ని వదిలేసిందా? జంతువులకు డిప్రెషన్ ఉంటుందా అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఆ పెంగ్విన్ నడిచిన విధానం చూస్తే అది దారి తప్పిపోయినట్టు కాకుండా ఏదో నిర్ణయం తీసుకుని వెళ్ళినట్టుగా కనిపించింది. అది ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు, గుంపు పిలుపు వినలేదు, సముద్రం వైపు తిరగలేదు. ఈ సీన్ చూసిన చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. ఇంటర్నెట్లో ఈ పెంగ్విన్ను ది సాడెస్ట్ పెంగ్విన్ అని కూడా పిలిచారు. మనిషి జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అందరూ ఒక దారి వెళ్తుంటే మనసు మాత్రం మరో దారి తీసుకెళ్తుంది. ఒంటరితనం, బాధ, గందరగోళం మనిషినే కాదు, ప్రకృతిలోని జీవులను కూడా ప్రభావితం చేస్తాయని ఈ సంఘటన గుర్తు చేసింది. అందుకే ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇది కేవలం ఒక పెంగ్విన్ కథ కాదు, ఒంటరితనం గురించి, జీవితం గురించి, ప్రకృతి గురించి మనల్ని ఆలోచింపచేసే నిజమైన సంఘటన. చివరిగా ఒక విషయం, ఆ పెంగ్విన్ చివరికి ఏమైంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచం మాత్రం ఈ కథను వేరేలా చూసింది. చాలామంది ఇలా అనుకున్నారు, బహుశా అది తన భాగస్వామిని కోల్పోయి ఉండొచ్చు. ఒంటరితనం దానిని ఇలా మార్చిందా? జంతువులకు బాధ ఉంటుందా? ఎందుకంటే పెంగ్విన్లు తమ భాగస్వామిని కోల్పోతే చాలా రోజుల వరకు ఒంటరిగా ఉండే సందర్భాలు ఉన్నాయి. కొన్ని పెంగ్విన్లు గుంపు నుండి దూరంగా వెళ్లిపోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆ పెంగ్విన్ ఎందుకు చనిపోయిందో, దాని మనసులో ఏముందో ఎవరికీ పూర్తిగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ప్రేమ, అనుబంధం, ఒంటరితనం ఇవి కేవలం మనుషులకే కాదు, ప్రకృతిలోని జీవులకు ఉంటాయి. అందుకే ఈ వీడియో ప్రపంచాన్ని అంతగా తాకింది. ఒక చిన్న పెంగ్విన్ మంచు మధ్యలో ఒంటరిగా నడుస్తూ కనిపించిన ఆ దృశ్యం ఇప్పటికీ కోట్ల మంది మనసుల్లో నిలిచిపోయింది. చివరిగా మన జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ల విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒంటరితనం ప్రపంచంలోనే అత్యంత చల్లని మంచు కంటే కూడా ప్రమాదకరం.
అది మంచు పర్వతాల వైపు నడుస్తూ కనిపించిన ఆ దృశ్యం మాత్రం ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేదు. ఈ కథ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ మరియు నిజ జీవిత కథల కోసం SMK క్రియేటివిటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.